గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఇన్ఫర్టిలిటీ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మనతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ ప్రముఖ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కమల శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. సో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో. సో క్రిప్టార్కిటిజం అంటే ఏంటి? జనరల్గా అబ్బాయిలు పుట్టినప్పుడు వృషణాలు అంటే రెండు టెస్టిస్ నార్మల్గా బయటకు వచ్చేయాలండి. ఏ కారణం వలన అవి లోపల ఉండిపోయాను అనుకోండి, దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా ఆ వ్యక్తికి హాని కలిగిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, టెస్టిస్ అనేవి ఆల్మోస్ట్ వీప్ భాగంలో అబ్బాయిల్లో తయారవుతాయి. 5వ వారంలో అంటే 2వ నెలలో తయారవుతాయి. మెల్లగా 9వ నెల కల్లా కిందకు వస్తాయి. ఇక్కడ ఇంటర్నల్ రింగ్ అని ఉంటుందండి. ఆ రింగ్ దాటుకుని మెల్లగా బయటకు వచ్చేయాలి. 100కి 90% మందికి రెండు బయటకు వచ్చేస్తాయి పుట్టుక కల్లా. కొంతమంది రాకపోవచ్చండి. అయితే వీపు భాగం నుంచి కిందకి రావాలంటే దాన్ని ఎవరు గైడ్ చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పొట్టలో అనేక స్ట్రక్చర్స్ ఉన్నాయి, దారి తప్పే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ టెస్టిస్ కింద బ్లూ కలర్ స్ట్రాండ్ మీకు కనబడుతుంది. దీన్నే గుబర్నాక్యులమ్ టెస్టిస్ అంటారండి. ఇది ఫస్ట్ ఏం చేస్తుంది, వీప్ భాగం నుంచి ఇక్కడ వచ్చి యాంకరింగ్ చేసుకుంటుంది. తర్వాత మెల్లగా కాంట్రాక్ట్ అవుతుంది, అంటే సన్నబడుతుంటుంది, షార్ట్ అవుతుంటుంది. ఆ షార్ట్ అయిన కొద్దీ టెస్టిస్ని కిందికి లాగినట్టు అవుతుంది. ముఖ్యమైన అవరోధం ఇక్కడ ఉంటుందండి, ఇంటర్నల్ లిగ్మెంటల్ రింగ్ అంటారు. ఇక్కడ నెగోషియేట్ చేయడం కష్టంగా ఉంటుంది. అది దాటుకొని వచ్చిందంటే బయటకు వచ్చేస్తాయి. కాబట్టి కొద్దిమందిలో రాకపోవచ్చు. అబ్బాయి పుట్టగానే వెంటనే చెక్ చేసేది ఏంటి అంటే రెండు బాగున్నాయా లేదా. రాకపోయినట్లయితే ఒక 18 నెలలు వెయిట్ చేయమని చెప్తున్నామండి. అంటే ఈ క్రమంలో సొంతగా వస్తే రావచ్చు, రాని పక్షంలో సర్జికల్ మేము పెట్టాల్సి వస్తుంది. ఎందుకలా చెప్తున్నాం అంటే పొట్టలో ఉన్నట్లయితే పొట్టలో ఉష్ణోగ్రతకి టెస్టిస్ మలమల మాడిపోతాయి, తల్లికణం సరిపోతాయి. కాబట్టి తర్వాత అది క్యాన్సర్గా మారచ్చు, లేక కణాలు లేక బాధపడవచ్చు. ఇది ల్యాప్రోస్కోప్ మేము చూపిస్తున్నా అండి. కీహోల్ సర్జరీ అంటారు. పొట్టలో ఏ స్థాయిలో ఏ లెవెల్లో ఆగింది తెలియడానికి ల్యాప్రోస్కోపీ చేస్తాం. ఈ మధ్య దానికంటే అడ్వాన్స్మెంట్ వచ్చిందండి, దాన్ని రోబోటిక్ సర్జరీ అంటారు. ఇక్కడ చూడండి, ఇది సర్జికల్ రోబో. దీనికి ఇది ఒక లెన్స్. ఇది 3 చేతులు ఉంటాయండి. మనకేమో 2 చేతులే భగవంతుడు ఇచ్చింది, కానీ దీంట్లో 3 సర్జికల్ ఆర్మ్స్ ఉంటాయి. ఒకటి టెలిస్కోపిక్ లెన్స్ ఉంటుంది. దీని ఆధారంగా పొట్టలో ఎక్కడున్నా సరే చక్కగా దాన్ని వెతికి కిందకి తెచ్చే అవకాశం ఉంటుంది. 2004లో నేను అమెరికాలోని హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ ఉంది డెట్రాయిట్లో, అక్కడ ఈ ట్రైనింగ్ చేయడం జరిగింది. దీనివల్ల లాభాలు ఏంటి అంటే అబ్బాయిలో పెద్ద ఇన్సిషన్ లేకుండానే ఎక్కడ టెస్టిస్ ఉన్నా కరెక్ట్ తెచ్చి పెడతాం. ఒకవేళ చేయలేదనుకుందాం, ఏం జరగచ్చు చూద్దాం. ఇది టెస్టికులర్ అట్రోఫీ అండి, మొత్తం కుళ్ళిపోయింది. ఈ విధంగా కుళ్ళిపోయిందని తప్పకుండా తొలగించాల్సి వస్తుంది. క్యాన్సర్ అయ్యే లక్షణాలు ఎప్పుడు ఉంటాయి అంటే అబ్బాయి ఆల్మోస్ట్ 40 years దాటిన క్రమంలో ఉంటాయి. అప్పటికల్లా మ్యారేజ్ అయి ఉంటుంది, పిల్లలు ఉండొచ్చు. కానీ పొట్టలోని క్యాన్సర్ మాత్రం చాలా పెద్దదవుతుంది. తొలి దశలో గుర్తించడం కష్టం అవుతుంది, ఎందుకంటే పొట్టలో చాలా ప్లేస్ ఉంటుందండి. బయట కనబడితే మనం ఫీల్ అవుతాం, కానీ పెద్దదైన తర్వాత మాత్రమే తెలుస్తుంటుంది. కాబట్టి దీన్ని తొలగిస్తాం. ఆ తర్వాత ఎవరికైనా టెస్ట్ తీసేయాల్సి వచ్చింది అనుకోండి, ఖాళీగా ఉండకుండా టెస్టికల్ ఇంప్లాంట్స్ వచ్చినాయి. కాబట్టి న్యాచురల్ టెస్టిస్ ఉండే ఆ ప్రదేశంలో ఇలాంటి సిలికాన్ ఇంప్లాంట్స్ పెడతాం. తద్వారా ఆ వ్యక్తి ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పార్ట్నర్ని బ్లేమ్ చేయకుండా కాపాడుకోవచ్చు. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు. అనకాపల్లి నుంచి రూపా గారు. హలో. హలో, నమస్తే రూపా గారు. మాట్లాడండి డాక్టర్ గారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నా పేరు రూప అండి. అదే మా బాబు 4 years బాబు చనిపోయాడండి. దేనివల్ల అమ్మా? హలో, దేనివల్ల చనిపోయాడు, కారణం తెలుసా? మా అనకాపల్లి నుంచి అండి మాట్లాడుతున్నాను. ఓకే, మీరు చెప్పండి, సమస్య చెప్పండి. అంటే జెనెటిక్ ప్రాబ్లమ్ తో చనిపోయాడండి. ఓకే, సరే. అయితే 4 years అండి బాబు. ఇప్పుడు నా ఏజ్ ఏమో 34 అండి. ఓకే, సరే. అది 4 పుడితే అందులో ఒకరికి వస్తుందమ్మా అలా అని చెప్పారండి. ఓకే, కాకపోతే నేను మళ్ళీ అంటే IVF కి ట్రై చేసాం సార్. ఓకే, సరే, చెప్పండి. అవ్వలేదండి. పర్లేదు, మీకు ఆ కండిషన్ పేరు తెలుసా అమ్మా? 4 ఒకరికి వస్తుందని చెప్పారు. ఆ లీక్స్ అండి, మైటోకాండ్రియల్ లీక్స్ అండి. మైటోకాండ్రియల్ లీక్. ఓకే, పర్లేదమ్మా. మీరు చెప్తున్న దాంట్లో ఏంటంటే IVFకి వెళ్తున్నారు మీరు. జనరల్గా ఎవరికైనా సరే జెనెటిక్ డిఫెక్ట్ తెలుసుకోవాలంటే ఏం చేస్తారు అంటే బిడ్డ లోపల ఆల్మోస్ట్ 3 months లేక 4 months తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఇది చూడండి, ఇది గర్భసంచి. దీనిలో పిండం ఉంది, చుట్టూ కొంత వాటర్ ఉంది. దీన్ని అమ్నెటిక్ ఫ్లూయిడ్ అంటారు. 4వ నెల కల్లా ఈ వాటర్లో సమృద్ధిగా బిడ్డ యొక్క సెల్స్ ఉంటాయి. అంటే చర్మము పొట్టు రాలి ఊడి పడిపోతుంటుంది, అవి నీళ్ళలో తేలుతుంటాయి. మనం వాటర్ తీసుకుంటాం, కానీ దీంట్లో బిడ్డ సెల్స్లో ఉన్న జన్యు పదార్థాన్ని, దానిలో డిఫెక్ట్స్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇందులో డిఫెక్ట్ ఉందని తెలిసిందనుకోండి, ఈ బిడ్డకు అపాయం ఉంది అంటే దానితో అబార్షన్ చేసేస్తాం. అంతకంటే ముందు చేసే అవకాశాలు కూడా వచ్చినాయి. దాని పేరే కొరియానిక్ వెల్లెస్ శాంప్లింగ్. కింది భాగం నుంచి వెళ్తాం, వెళ్ళి ప్లాసెంటా అంటారు, మావి అంటారు. అంటే బిడ్డకు రక్త ప్రసరణ ఇచ్చేటువంటి చిన్న చిన్న ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, వాటిని తీసుకొని వాటిని బయాప్సీ చేస్తే చాలండి. బిడ్డలు ఉన్న అన్ని సమస్యలు దాంట్లో తేలిపోతాయి. ఇది 3 నెలల కల్లా చేసేయచ్చు, ఎందుకంటే 3 monthsకి చేసే అబార్షన్ సేఫ్గా ఉంటుంది.
ఈ అన్నిటికంటే ఇదంతా కూడా ప్రెగ్నెన్సీ వచ్చినాక చేసే టెస్టులు. అలా కాకుండా మీరు ఐవీఎఫ్కి వెళ్తున్నా అని చెప్పారు. ఐవీఎఫ్ లోపల ఏం చేస్తున్నారు అంటే మీ నుంచి ఎగ్స్ తీసుకుంటున్నారు, ఒక టెస్ట్ ట్యూబ్లు వేస్తున్నారు, భర్త యొక్క స్పర్మ్ తీసుకుంటున్నారు, అందులోనే వేస్తున్నారు. ఒక థర్డ్ డే కల్లా చెక్ చేసి ఎటువంటి ఎంబ్రియోస్ తయారైనాయి వాటి క్వాలిటీ చూస్తున్నాం. ఈ ఎంబ్రియోని బయాప్సీ చేయొచ్చండి. దాన్నే బ్లాస్టోమేర్ బయాప్సీ అంటారు. అంటే ఉదాహరణకు మనకు 10 ఎంబ్రియోస్ వచ్చినాయి, మనం ఎన్ని పెట్టచ్చు అంటే కేవలం 3 మాత్రం పెట్టే పర్మిషన్ ఉందండి. మరీ ఎక్కువ పెట్టలేము, ఎందుకంటే అన్ని ఇంప్లాంట్ అవుతే తల్లికి 4-5 బిడ్డలు కనడం చాలా కష్టం. ఆ 3 బయాప్సీ చేసి చూసుకోవచ్చండి. ఏదైతే నార్మల్గా ఉందో దాన్ని లోపల పెడతారు. కాబట్టి ఐవీఎఫ్కి ఆల్రెడీ వెళ్తున్నారు కాబట్టి అదొక అడ్వాంటేజ్. పిండం దశలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాని పేరే బ్లాస్టోమేర్ బయాప్సీ. అది చేయించండి. కొసమేర్పు ఏంటంటే ఒకసారి వచ్చిన జబ్బు నెక్స్ట్ 1 or 2 జనరేషన్ రాకుండా ఉంటుంది. మీరు దానికి సరిగ్గా చెప్పలేవు, మైటోకాండ్రియల్ లీక్ అన్నారండి. దాంట్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఏది ట్రాన్స్మిట్ అవుతుంది, దాని పెనిట్రెన్స్ అంటారు. అంటే ఒక జబ్బు 4 పిల్లలు ఎంతమందికి వస్తుంది అనేది కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. అది ఫర్దర్ డీటెయిల్స్లో తప్పకుండా తెలుసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. మమతా గారు హైదరాబాద్ నుంచి. హలో హలో, నమస్తే మమతా గారు. డాక్టర్ గారితో మాట్లాడాలండి. మాట్లాడండి, చెప్పండి ప్రాబ్లం. హలో హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్కారం అమ్మా. అది మా బాబుకు పుట్టగానే చిన్నప్పుడు ఇట్లా బాత్రూమ్ పోసే దగ్గర పైకాని ఎత్తుగా వచ్చిందండి. ఓకే, సరే. అంటే మూత్రము బాగా ఒత్తుకొని పోస్తాడా అమ్మా? ప్రెషర్ అప్లై అని చెప్పారండి. అప్పుడు సిజరీన్ చేయాలన్నారు. ఓకే, సరే. చేయించారా? హలో, కాల్ జనరల్ ఎవరికైనా సరే దాన్ని ఫైమోస్ అంటారమ్మా. మీరు చెప్పే కండిషన్ సింపుల్ కండిషనే. అదేంటి అంటే పురుషాంగం పైన చర్మం అయితే ఉందో టైట్గా ఉండొచ్చు. అది ప్రపంచవ్యాప్తంగా 7% మంది అబ్బాయిల్లో లేక పురుషుల లోపల ఇది జరగచ్చు. ఇక్కడ చూడండి, స్కిన్ ఇక్కడ ఉన్నది, పైకి వెనక్కి జారాలండి. ఫ్రీగా మూవ్మెంట్ కావాలి. కాని పక్షంలో ఏంటి ఉన్నట్టు, చర్మమే టైట్ ఉందా, లేక ఇన్ఫెక్షన్ అయిందా, లేక ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయనుకోండి, క్యాన్సర్స్ రావచ్చు. ఉదాహరణ 70 ఏళ్ల వ్యక్తి కూడా ఇది జరగచ్చు. ఇదేంటి ఇంతకాలం ఫ్రీగా వచ్చింది, ఇప్పుడు ఎందుకు అలా అయింది అనుకోకూడదు. ఎందుకంటే కింద ఉన్న ట్యూమర్స్ వల్ల టైట్ అవుతుంది, ఆ తర్వాత చెడు వాసన వస్తుంది, నొప్పిగా ఉంటుంది, క్రాక్స్ వస్తుంటాయి. దీన్ని సింపుల్ సర్జరీ సర్కంషన్ అంటారమ్మా. అది చేంజ్ చేసేయండి. దీనివల్ల లాభం ఏంటి అంటే రోజువారీ ఇక్కడ స్మెగ్మా తయారవుతుంది. ఆ స్మెగ్మా ఇరిటేట్ చేయడం వల్లే పీనల్ క్యాన్సర్స్ వస్తుంటాయి. ఇప్పుడు రాకపోవచ్చు అబ్బాయి కాబట్టి, కానీ జనరల్గా 25 to 30 ఇయర్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది క్లీన్ చేసుకోవడం చాలా అవసరం. ప్రతి వ్యక్తి కూడా ఆ భాగాన్ని వెనక్కి తీసి, తల్లి చేయొచ్చు అమ్మా, ఇది చిన్నబాబు కాబట్టి దాని చర్మాన్ని వెనక్కి జరిపి క్లీన్ చేసి మరి ముందుకు పెట్టాలి. తద్వారా ఇరిటేషన్ లేకుండా చూస్తాం. ఇరిటేషన్ ఎప్పుడైతే లేదో ఆల్మోస్ట్ పీనల్ క్యాన్సర్ ఉండదండి. ప్రపంచవ్యాప్తంగా ఒక 4%లో పుట్టినప్పుడు చేసేస్తున్నారండి అబ్బాయిలకి. ఏ సమస్య లేకపోయినా ఆ సర్జరీ చేస్తారు. వాళ్ళలో పీనల్ క్యాన్సర్ 80% లేదు. ఎందుకంటే ఆ స్మెగ్మా కానీ ఆ పొడి కానీ అక్కడ నిల్వ ఉండదు కాబట్టి క్లీన్ చేసుకునే అవసరం లేకుండా పోతుంది. అలాంటి సమాజాల లోపల ముఖ్యంగా జ్యూస్ లోపల పీనల్ క్యాన్సర్స్ అనేవి ఇంతవరకు రిపోర్ట్ కాలేదు. రైట్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. పద్మ గారు హైదరాబాద్ నుంచి. హలో హలో, డాక్టర్ గారితో మాట్లాడతాండి. మాట్లాడండి పద్మ గారు, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు, మా వారి ఏజ్ వచ్చేసి 45 అండి. ఓకే, అయితే ఈ పెన్నిస్ డ్యూరింగ్ సెక్షువల్ టైం వంగిపోతుంది సార్. ఓకే, సరే. సరే, దానికి కారణాలు అనేక ఉంటాయమ్మా. బెండ్ అయిపోయి వంగిపోయి ఇరిగిపోయినట్టుగా అలా అవుతుందని ఇబ్బంది పడుతున్నారు సార్. సరే, జనరల్ దాన్ని పెరుగుని జబ్బు అంటారమ్మా. ఎందుకంటే రోజువారీ కొంత బ్లీడింగ్ అవుతుంటుంది, మానిపోతుంటుంది. కానీ ఎవరికైనా సరే తీవ్రమైన రక్తస్రావం జరిగింది, బయట కనబడకపోవచ్చమ్మా. కానీ లోపల ఫైబ్రోస్ అంటారు, అది మానిన కొద్దీ టైట్ అవుతుంది. ఉదాహరణకు లెఫ్ట్ సైడ్ ఇంజరీ అయింది, ఆ లెఫ్ట్ సైడ్ వంగుతూ ఉంటుంది. దాన్ని స్కానింగ్ చేస్తాం, ఆ భాగాన్ని ఎంఆర్ఐ చేయొచ్చు. ఎక్కడైతే టైట్గా ఉందో దాన్ని రిలీజ్ చేసే సర్జరీస్ ఉంటాయి. దాన్ని కార్డి కరెక్షన్ అంటారు. ఎక్కడైనా సరే బెండ్ అయిందంటే విరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ విరిగిందనుకోండి దాన్ని పీనల్ ఫ్రాక్చర్ అంటారు. అంటే బోన్ విరుగుతుందని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ కూడా విరగచ్చు. అలా విరిగే ప్రమాదం లేకుండా దాన్ని సరి చేస్తాం, సర్జరీ చేయాల్సి వస్తుంది. పురుషాంగం పైన 4 పొరలు ఉంటాయండి. ఏ పొరలో టైట్ ఉందో ఆ డెప్త్లోకి వెళ్ళడం, కరెక్ట్గా ఎక్కడైతే ముడుచుకుపోతుందో దాన్ని తొలగించి ఇతర భాగాల నుంచి ప్యాచ్ చేస్తామా. ముఖ్యంగా తొడ భాగం నుంచి చిన్న పొర తీసుకుంటాం, దాన్నే ఫేషియల్ లేటా అంటారు. కాబట్టి ఆ ప్యాచ్ చేసిన తర్వాత టోటల్గా స్ట్రైట్ అవుతుంది. ఆ తర్వాత ఎటువంటి నొప్పి కానీ ప్రమాదం కానీ ఉండదు. రైట్, ఈ బ్లడ్ గ్రూప్లో ఆరెంజ్ ఫ్యాక్టర్ తేడా ఉంటే కలిగే అనర్థాలు ఎలా ఉంటాయి? మంచి క్వశ్చన్ అండి. చాలామంది అడుగుతుంటారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డకు తల్లికి వేర్వేరు గ్రూప్స్ అయితే ఏంటి నష్టం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈ డేంజర్ వల్ల ఏం జరగచ్చు, ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తన గ్రూప్ ఏంటి. ప్రెగ్నెన్సీ రాగానే ఫస్ట్ థింగ్ వాళ్ళకి రకరకాల స్క్రీనింగ్ చేస్తారండి. బ్లడ్ గ్రూప్ ఏంటి, వీడిఆర్ఎల్ ఉందా, హెచ్ఐవి ఉందా, ఐరన్ ఎలా ఉంది, ఇతర ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, వీటి వల్ల అయితే అబార్షన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తాం. కానీ ఆర్హెచ్ ఫ్యాక్టర్ అని ఉంటుందండి. మీ గ్రూప్ ఏంటంటే ఎవరైనా ఓ పాజిటివ్ అంటారు, లేకపోతే ఓ అనొచ్చండి, లేక బి అంటారు. కానీ బీలో కూడా 2 రకాలు, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఈ 2 ఒకటి కాదండి. బి గ్రూప్లో కొంతమంది బి పాజిటివ్ ఉంటారు, కొంత బి నెగిటివ్ ఉంటారు. అయితే ఈ వ్యత్యాసం తల్లి బిడ్డల మధ్యలో వచ్చిందనుకోండి, అది బిడ్డకు ప్రాణాంతకంగా కావచ్చు. దాని పేరే హిమోలైటిక్ డిసీజ్ ఆఫ్ న్యూబార్న్. ఇక్కడ చూడండి,
తల్లి గర్భిణీ స్త్రీ ఓ పాజిటివ్ అనుకుందాం, బిడ్డ కూడా ఓనే ఉంటుందండి. ఉదాహరణకు బిడ్డ ఓ పాజిటివ్, ఇక్కడ ప్లస్ అంటే పాజిటివ్ అండి, తల్లిలో ఓ నెగిటివ్ ఉంది అనుకుందాం. వీళ్ళిద్దరి మధ్యలో ఎక్స్చేంజ్ ఆఫ్ బ్లడ్ అవుతుందండి. ముఖ్యంగా డెలివరీ సమయం లోపల బిడ్డ యొక్క ఈ పాజిటివ్ బ్లడ్ కొంత తల్లిలోకి వెళ్తుంది. వెళ్ళగానే ఇది సెన్సిటైజ్ అవుతుంది, ఇక్కడ స్టిమ్యులేట్ అవుతుంది. ఎందుకంటే తల్లికి కొత్త అండి, తల్లి నెగిటివ్గా ఉంది కాబట్టి నెక్స్ట్ కొన్ని నెలల లోపల ఇక్కడ యాంటీబాడీస్ తయారవుతాయి. నెక్స్ట్ బిడ్డకు అది ప్రమాదం కలిగిస్తుంది. ఎలా కలిగిస్తుంది చూద్దాం. ఫస్ట్ బిడ్డ ఎస్కేప్ అవుతుందండి, ఎందుకంటే ఓ పాజిటివ్ అయినా బయటకు వచ్చేసింది. కానీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కల్లా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. ఆ 2 సంవత్సరాలు ఏం జరుగుతుంది, తల్లి లోపల బిడ్డకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు చేస్తుంది. మీకు ఎల్లో కలర్ కనబడుతున్నాయండి, తల్లి రక్తాలు ఉంటాయి. ఇవి కనుక బిడ్డను అటాక్ చేసినాయి అనుకోండి, లోపల హిమాల్స్ అవుతుంది, ఎర్ర రక్త కణాలు చనిపోతాయి. అయితే ఏమవుతుంది, బిడ్డకు నార్మల్ రక్త ప్రసరణ లోపల ఇవి ఆర్బీసీ అండి, ఇవి దగ్గరకు వచ్చేసి ఆల్మోస్ట్ కట్టలాగా అయిపోతాయండి. అంటే బ్లాక్ చేస్తుంటాయి మైనర్ క్యాపిలరీస్ని. దాన్నే రోలియో ఫార్మేషన్ అంటారు. ఇలా దగ్గరికి అయిపోతాయి. ఎప్పుడైతే రక్తం దగ్గరకు వచ్చేసిందో క్లాట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత బిడ్డ ప్రసరణ లెక్క చనిపోతుంది. ఇది అనేక నాణ్యాలు తీసుకొని ఒకదాని మీద పెట్టామనుకోండి, ఎలా అవుతుందో అలా రక్తనాళాలు ఎర్ర కణాలు అవుతాయి. ఇవన్నిటి కారణం ఏంటి అంటే తల్లికి బిడ్డకు మధ్యలో బ్లడ్ గ్రూప్ యొక్క వ్యత్యాసం. ఈ వ్యత్యాసం ఉంటే మరి ఏం చేయాలి, ఆల్రెడీ బిడ్డ కడుపులో ఉంది, దానికోసం చక్కటి ప్రివెన్షన్ ఉందండి. ఏం చేస్తారు, జనరల్గా బిడ్డ అలా ఉంది అనగానే యాంటీ ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఉంటాయండి, అవి ఇవ్వడం ద్వారా జనరల్గా అబార్షన్ ఏందనుకోండి వెంటనే ఇస్తారు. ప్రెగ్నెంట్ లేడీకి అయితే 28 వీక్స్ 7th మంత్లో ఒకసారి ఇస్తారు, డెలివరీ తర్వాత ఇస్తారు. ఈ రెండు ఇవ్వడం ద్వారా తల్లిలో ఎటువంటి యాంటీబాడీస్ లేకుండా నెక్స్ట్ బిడ్డని సేవ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఆల్రెడీ ఒక బిడ్డ అఫెక్ట్ అయింది, ఏం జరుగుతుంది అంటే బిడ్డ బయటకు వచ్చిన బాగా ఎల్లోగా ఉంటుందండి, నార్మల్ జాండీస్ కంటే డీప్గా ఉంటుంది. నార్మల్ జాండీస్ ఒక 2 లేక 5-7 మిల్లీగ్రామ్స్ వరకు బిల్రూబిన్ ఉండొచ్చు, వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుందండి, 20 మిల్లీగ్రామ్స్ వరకు ఉండొచ్చు. దీనివల్ల ప్రమాదం ఏంటి అంటే బ్రెయిన్లో ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి ఫిట్స్ రావచ్చు, ఆ బిడ్డ ఆల్మోస్ట్ ఓరియంటేషన్ కోల్పోయి కోమాలకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి సివియర్ కోమా, దీని తర్వాత మెల్లగా ఫోటోథెరపీ అంటారండి. అంటే మనకు తెలుసు సన్లైట్ లాంటిది ఒక చిన్న పెట్టి ఉంటుంది, దాని నుంచి సన్లైట్ టైప్లో ఇస్తుంటారు, బ్లూ లైట్స్ వస్తుంటాయి. దానివల్ల బ్రెయిన్ ఏదైతే ఉందో నార్మల్ బ్రెయిన్ కూడా అట్రోఫై ఉంటే దాన్ని రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బాగా ఎవరైనా ఇటువంటి ఇంజెక్షన్ తీసుకోలేదు, ప్రెగ్నెన్సీ సమయంలో బ్లడ్ టెస్టే చేయించుకోలేదు, బ్లడ్ గ్రూప్ తెలియదు, అలాంటి బిడ్డ ప్రమాదాలు ఉంటుందండి. దాని పేరే హైడ్రాప్స్ విటాలిస్. ఇందులో ఏం జరుగుతుంది అంటే సివియర్ హిమాలిస్ అంటారు, బిడ్డకు రక్త కణాలను తల్లి బ్లడ్ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి లివర్స్ ఎన్లార్జ్ అయిపోతాయి, ఇక రక్త ప్రసరణ లేక చనిపోతుంది. కాబట్టి ప్రతి ప్రెగ్నెంట్ లేడీ తెలుసుకోవాల్సింది ఏంటి, భర్త బ్లడ్ గ్రూప్ ఏంటి, తన బ్లడ్ గ్రూప్ ఏంటి, పుట్టిన బిడ్డ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఈ 3 చూస్తే చెప్పేసండి నెక్స్ట్ బిడ్డకు అపాయం ఉందో లేదో. తద్వారా ఆ నెక్స్ట్ భావితరాలు కానీ నెక్స్ట్ వచ్చే బిడ్డలు కానీ రక్షించుకోవచ్చు. ఈ సీరియస్ ప్రాబ్లం కాకపోయినా అవగాహన లేకపోతే మాత్రం నెక్స్ట్ బిడ్డల అపాయంలో ఉంటారు. అయితే ఈ XGP కిడ్నీ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయి? జనరల్గా మన కిడ్నీలో అనేక ఇన్ఫెక్షన్స్ వస్తాయండి, స్టోన్స్ వల్ల వస్తాయి, స్టోన్స్ లేకపోయినా రావచ్చు. ఎందుకంటే నాళాలు ఎక్కడ బ్లాక్ అయింది అనుకోండి, వాటిని అవరోధం ఉంటుంది, ఎవరికి తెలియదు, కొద్దిగా నొప్పి వస్తుంది, వదిలేస్తుందండి. దురదృష్టమో అదృష్టమో కిడ్నీలో ఒకసారి నొప్పి వస్తే 3 నెలలు 6 నెలలు మళ్ళీ గ్యాప్ ఇస్తుంది. ఈ క్రమంలో అతను అంతా నార్మల్గా అనుకోవచ్చు, కానీ అక్కడ స్టోన్ ఉన్నా సరే నొప్పి లేకుండా కొన్ని నెలలు జీవించే అవకాశం ఇస్తుంది. దానివల్ల అపోహ కూడా ఉంటుంది ప్రజలకి. ఎవరైనా సరే ఒక స్టోన్ ఉంది తీయించుకొని చెప్పిన తర్వాత నొప్పి లేకుండా 3 నెలలు ఉన్నాడు అనుకోండి, అరే అనవసరంగా ఆపరేషన్ చెప్పారంట, మళ్ళీ 4 నెలల పెయిన్ వచ్చినప్పుడు మళ్ళీ చెక్ చేస్తే స్టోన్ డబల్ సైజ్ అయ్యింది. కాబట్టి స్కానింగ్ ద్వారా తెలుసుకోవాలండి. నొప్పినా లేకున్నా కిడ్నీలో స్టోన్ ఉంటే ప్రమాదమే. అది కలిగేసే ఒక సంక్లిష్టమైన ఇన్ఫెక్షన్ పేరే XGP అంటారు, లేక జాంతోగ్రాన్యులోమైటిస్ పైలోనెఫ్రైటిస్. దాని ఫీచర్స్ చూద్దాం. ఓ పేషెంట్ ఇలా వచ్చారండి, స్టోన్ ఇలా ఉంది, మీకు చూస్తే మల్లెపువ్వులాగా ఉంది, కానీ దీనిపైన ఉన్న ఉపరితలం చాలా ముళ్ళలాగా ఉంది, కాబట్టి రక్తస్రావం అవుతుంది, ఈ విధంగా బ్రౌన్ కలర్ అయిపోతుంది. ఇవి గుచ్చుకుంటాయండి లోపల. గుచ్చుకోవడమే కాకుండా అక్కడ ఫైబ్రోసిస్ని ఇన్ఫెక్షన్ కలిగేస్తుంటాయి. కలిగేసినప్పుడు ఏమవుతుంది, కిడ్నీ యొక్క ప్యారంకైమ్ ఏమైతే ఉందో గట్టిగా మారుతుంది, అనేక ఇతర స్టోన్స్ తయారు కావచ్చు, వీటిని శాటిలైట్ స్టోన్స్ అంటారు. ఈ కిడ్నీ మేము తీసేసామండి, ఎందుకంటే దీంట్లో ఫంక్షన్ లేదు, చీమ్ పట్టింది, ఆ చీమ్ వల్ల ఇంకో కిడ్నీకి అపాయం ఉంటుందనే ఉద్దేశం తొలగించాం. నార్మల్గా ఒక చిన్న స్టోన్ ఇలా ఉంటే నొప్పి లేకపోవచ్చు అండి, కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే సైజ్ పెరిగిందా లేక బయటకు వచ్చేసిందా, బయటకు వస్తే సంతోషం, కానీ అయితే స్టాగ్నెంట్గా ఉంటాయో నొప్పి లేకుండా ఉంటాయో వాటి వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది. పైన కార్టెక్స్ ఉంటుందండి, ఈ కార్టెక్స్ కనుక వాటి యొక్క థిక్నెస్ తగ్గింది అనుకోండి, దాన్ని అట్రోఫీ అంటారు. ఒక పేపర్ తిన్లాగా అయిపోతుంది. నార్మల్గా 1 ఇంచ్ మందం ఉండవలసిన కిడ్నీ సన్న పేపర్ లాగా అయింది అనుకోండి, ఎప్పుడైనా పగిలిపోవచ్చు. ఆ తర్వాత ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది, బీపీ పడిపోతుంది. XGP యొక్క క్లాసికల్ కండిషన్ అండి, మీరు గమనించండి, పైన కిడ్నీ కిడ్నీలా కొంత కనబడుతుంది, కానీ మధ్యలో ఇర్రెగ్యులర్గా ఉంది, ఏముందో కూడా అర్థం కావట్లేదు. ఇందులో బ్లీడింగ్ అయింది, ఇందులో చీము ఉంది, ఇందులో స్టోన్స్ ఉన్నాయి, కిడ్నీ మొత్తం పనిచేయట్లేదు, చలి జ్వరంతో మా దగ్గరకు వచ్చాడు, కిడ్నీ తొలగించాం, బ్రతికి బట్టగట్టాడండి. అంటే ఇంకో కిడ్నీ బాగుంది కాబట్టి, ఈ కిడ్నీలో ఉన్న ఇన్ఫెక్షన్ మనం తొలగించాం కాబట్టి.
కానీ లేట్ చేసినట్టయితే అది కూడా ప్రమాదమే. జాంతోగ్రానమ్స్ పైలోనెఫ్రైటిస్ ఏముంటుంది అంటే ఇంకా లోపల స్టోన్ కనబడుతుందండి, మీకు చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి, ఎల్లో కలర్ సబ్స్టెన్స్ మీకు కనబడుతుందండి. జాంతోమా అంటే ఏంటి అంటే ఫ్యాట్, కిడ్నీలో ఫ్యాట్ ఉండదండి నార్మల్గా. కానీ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అయిందో ఆ ఫ్యాట్ టిష్యూ జ్వరబడుతుంది, స్లోగా ఇన్వేట్ చేస్తుంది, ఉన్న కార్టికల్ టిష్యూస్ను కానీ నెఫ్రాన్ ఫంక్షన్ యూనిట్ని దెబ్బతీస్తుంది. కాబట్టి కిడ్నీ మొత్తం చిన్నదైపోవచ్చు. ఇలా ఉన్న కిడ్నీస్ ప్రమాదమే. కాబట్టి ఎవరైనా సరే కిడ్నీలో స్టోన్ ఉందంటే నిర్లక్ష్యం చేయరాదు. వెనువెంటనే ప్రొసీజర్ చేయమని మేము చెప్పాం. సైజుని బట్టి దాని సిమ్టమ్స్ బట్టి కొంతకాలం వెయిట్ చేయొచ్చు. కానీ ఇండిఫరెంట్గా వెయిట్ చేయడం, సంవత్సరాల తరబడి ఏమి కాదనుకోవడం తప్పు. తద్వారా ఒక కిడ్నీ పోతుందండి. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ ఫెయిల్యూర్ కారణం ఒక 10% కిడ్నీ స్టోన్స్ వేయండి. ఆ స్టోన్స్ అన్ని కరెక్టబుల్ లేక ప్రివెంటబుల్. కానీ వాటి నిర్లక్ష్యం చేయడం వల్ల కిడ్నీ ఫెయిల్ అవ్వడం, తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం అనేది అత్యంత విచారకరం. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుంచుకోవాలి. రైట్, మనకు తణుకు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారు. అది కిడ్నీ స్టోన్స్ పెయిన్ వస్తుందండి, అప్పుడప్పుడు వాంతులు అవుతున్నాయి. ఓకే. అది అన్నం తిన్నప్పుడల్లా ఒకసారి వాంతుల కింద అవుతుంది. సైజ్ వెనకాల బ్యాక్ అంతా నెప్పుగా ఉంటుంది. సైజ్ ఎంత ఉన్నాయండి? ఏంటంటే అది 7 పాయింట్ ఎంత అన్నారండి అప్పుడు. 7 ఓకే, పర్లేదండి. 7.5 మిల్లీమీటర్స్ అనుకుందాం, సెంటీమీటర్స్ కాదు. అవి చిన్న స్టోన్సే. ప్రపంచవ్యాప్తంగా ఒక 10 మిల్లీమీటర్ల వరకు ఉంటే వెయిట్ చేయమని చెప్తారండి డాక్టర్స్. ఏ దేశంలో అయినా సరే, ముఖ్యంగా ఆఫ్రికా కంటే కొంచెం త్వరగా తీస్తారు. ఎందుకంటే ఆఫ్రికాలో బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి, మొత్తం నీగ్రోసే. వారి వాటర్ ఇంటికి ఎంత తీసుకున్నా సరే సరిపోదు. కానీ మన దగ్గర ఒక 8-10 మిల్లీమీటర్స్ దాటితే బయటకు రావట్లేదు. ఎందుకు అలా రావట్లేదు చూద్దాం. కిడ్నీ యొక్క గొట్టం చాలా వెడల్పుగా ఉంటుందండి, ఇది పెల్విస్ అంటారు. ఇదే డయామీటర్లో కింద దాకా ఉండదండి, మెల్లగా టేపరింగ్ అంటారు. సన్నబడుతూ చివరికి వచ్చేటప్పటికి ఒక సూదిమనంత ఉంటుంది. కాబట్టి ఒక బఠానీ సైజు రాయి మెల్లగా ఇక్కడ దాకా రాగలదు, కానీ ఇక్కడ స్టక్ అవుతుంది. దానివల్ల నొప్పి వస్తుంది. నొప్పి వస్తే ఏంటి ప్రమాదం అంటే స్లోగా దానిపైన ఉన్న కిడ్నీ ఎన్లార్జ్ కావటం, దాన్ని హైడ్రోనెఫ్రోస్ అంటారు. ఎప్పుడైతే నిల్వ ఉందో ఇన్ఫెక్ట్ అవుతుంది, దాన్ని పయోనెఫ్రోస్ అంటారు. పెయిన్ షిఫ్ట్ అవుతుందండి. మొదట్లో నొప్పి వీపు భాగం అని చెప్తారు, తర్వాత పక్కకు వచ్చిందంటారు, తర్వాత మూత్రం పోస్తే మంట అంటారు, సడన్గా మూత్రంలో రాయి పడిపోయిందంట. ఇది నార్మల్ స్టెప్స్. ఏ స్టెప్లోన్నా స్టోన్ ఆగిపోవచ్చు. ఒకవేళ పెద్ద స్టోన్ అనుకోండి రాలేదు, దానికి ప్రొసీజర్ చెప్తామండి. ఎందుకంటే 12 మిల్లీమీటర్ మా దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఎంతకాలం వెయిట్ చేసినా దండగే. ఎందుకంటే అది కరిగించడము, అది సొంతగా రావటం కష్టం. అది వచ్చేలోపు కిడ్నీ చెడిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. దానికోసము పేషెంట్స్ ఏంటి ఆపరేషన్ అంటే భయపడుతున్నారు కాబట్టి ఇటువంటి లిథోట్రిప్సీ వచ్చిందండి. అంటే ఏమాత్రం గాయం లేకుండా, ఏమాత్రం అనెస్థీషియా లేకుండా, ఒక సూది కూడా గుచ్చకుండా పేషెంట్ పడుకోబెట్టాం. కింద వాటర్ ఫిల్డ్ బెలూన్ కనబడుతుందండి మీకు. దీంట్లో ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఉంటుంది, కింద షాక్ వేవ్ జనరేటర్ ఉంటుంది. షాక్ జనరేట్ చేసి ఎంత డెప్త్లో స్టోన్ ఉందో మేము మెజర్ చేస్తాం. స్కిన్ స్టోన్ డెప్త్ అంటారు. ఒక 20 సెంటీమీటర్ లోపల ఉందనుకుందాం. దాంట్లో ఫోకస్ చేసి స్టోన్స్ పగిలే విధంగా బంబాడి చేస్తాం. ఒక గంట సేపు చేయొచ్చండి. మేల్కొన్న పేషెంటే కదలకుండా, గిలగిల కొట్టుకోకుండా చక్కగా టాయిలెట్ చేస్తారు. పగులుతుందో తెలుసుకోవడానికి నాకు మానిటర్స్ ఉంటాయి. పగిలిపోయింది అనుకోండి, ఇక వాళ్ళు దించేస్తాం, వాళ్ళే దిగి వెళ్ళిపోతారు ఇంటికి. ఇది అవుట్ పేషెంట్ ప్రొసీజర్. కాబట్టి మెజారిటీ స్టోన్స్ అన్ని కూడా అర్లీ డిటెక్ట్ చేసే లిథోట్రిప్సీ అందుబాటులో ఉంటాయి. లోపల ఏం చేస్తుంది మెషిన్ చూద్దాం. ఇందులో స్పార్క్ గ్యాప్ అని ఉంటుందండి. ఎప్పుడైతే దీనికి కరెంట్ షాక్ వచ్చిందో ఆటోమేటిక్గా ఒక మెరుపులాగా వస్తుంది. ఆ మెరుపు వాటర్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తాం. ఎప్పుడైతే వాటర్ మీడియంలో షాక్ ఉందో దాన్ని కంట్రోల్ చేయడం తేలికండి. ఎయిర్లో అయితే కంట్రోల్ చేయలేము, ఎందుకంటే డిసిపేషన్ అంటారు. కానీ వాటర్ మీడియం ఎందుకు పెట్టాం అంటే కరెక్ట్గా ఏ ఫోకస్కి అయితే వెళ్ళాలో అక్కడ వెళ్తుంది. రాయిని పొడి చేయొచ్చు. ఆ పొడి చేసి మూత్రంలో వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడ ఒక ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఒక ఇంజెక్షన్ కానీ, ఒక సర్జరీ కానీ లేకుండా 90% స్టోన్స్ చేయగలుగుతున్నాం. ప్రభుత్వం వారు కూడా దానికి పర్మిషన్ ఇచ్చేశారండి. ఎందుకంటే అవుట్ పేషెంట్ చేస్తున్నప్పటికి కూడా ఇందులో టెక్నాలజీ బాగుంది కాబట్టి కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండే విధంగా అన్ని రీంబర్స్మెంట్లు లిథోట్రిప్సీకి వచ్చినాయి. కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయకుండా డైరెక్ట్ వచ్చి చేయించుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, బ్లడ్ గ్రూప్ వేరైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అంటారు? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు చాలామందికి డౌట్స్ ఉంటాయండి. ఏంటి అని అంటే వాళ్ళు ఉన్నటువంటి రెసిపెంట్ ఎవరుతున్నారు, కిడ్నీ ఫెయిల్ అయింది, ఉదాహరణకు బ్రదర్కి ఫెయిల్ అయింది, తల్లి తండ్రి అందరూ వస్తారండి. వచ్చినప్పుడు మేము ఇస్తామని ముగ్గురు రావచ్చు. అయితే వాళ్ళ గ్రూప్ మ్యాచ్ కాకపోతే ఎలా ఇప్పుడు మేము ఇవ్వకూడదా, ఎలా ట్రై చేసి మా కిడ్నీ తీసుకున్న ట్రై చేయండి. అసలు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ కావడానికి ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే 2 కిడ్నీస్ ఉన్న ఒక డోనర్, ఆరోగ్యవంతమైన డోనర్ ఉండాలండి. ఆ డోనర్లో ఒక కిడ్నీ తీసినా సరే మిగతా కిడ్నీతో అతను బ్రతికి బయటపడాలి, పూర్తి జీవితకాలం జీవించగలగాలి. అదే దీని ప్రిన్సిపల్ అండి. అంతేగాని డోనర్ని నష్టపరిచే విధంగా కిడ్నీ ఎవరు తీసుకోరు. అలా తీసుకోవాలంటే ఆ ప్రోగ్రామే సక్సెస్ఫుల్ కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ట్రాన్స్ప్లాంట్ అవుతుందంటే ఆ డోనర్స్ బతుకున్నారు కాబట్టి, ఇంకా నలుగురు వాళ్ళు మోటివేట్ చేయగలిగారు కాబట్టి, తీసుకున్న కిడ్నీ ఇంకో మనిషికి ప్రాణం పోయగలిగింది కాబట్టి ఇది నడుస్తుంది. ఇక్కడ చూద్దాం, ఒక కిడ్నీ తీసేసాం. అది తీయాలంటే ఈ వ్యక్తికి ఇంకో కిడ్నీ బాగుండాలి. బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అంటే సేమ్ గ్రూప్ ఉండక్కర్లేదని. ఓ పాజిటివ్ వాళ్ళు ఓ పాజిటివ్కి ఇవ్వాలి అట్లా రూల్ ఏం లేదు. ఎందుకంటే కంపాటిబుల్ గ్రూప్స్ అంటాం. ఓ పాజిటివ్ వాళ్ళు ఏకి ఇవ్వచ్చు, లేక బీకి ఇవ్వచ్చు. మాకు ఆ కాంబినేషన్ చెప్తే మేము చెప్తాం ఇందులో పాసిబిలిటీ ఉందా లేదా.
కొన్ని అబ్సల్యూట్గా కాని పక్షంలో ఏం చేస్తాం అది చూద్దాం. తీసుకున్న కిడ్నీ ఎక్కడ పెడుతున్నామండి? ఒరిజినల్ కిడ్నీ పొజిషన్లో పెట్టట్లేదు, కింద పెడుతున్నాం. ఆల్మోస్ట్ ఈ పెల్విక్ ఏరియాలో ఐలెక్ ఫోసా అంటాం. ఇక్కడ ఎందుకు పెడుతున్నాం అంటే ఇది ఈజీ టు పాల్పేట్. భవిష్యత్తులో స్కానింగ్ చేయాలన్నా జబ్బులు ఏమైనా వచ్చినా వెంటనే ఇంటర్వ్యూన్ అవడానికి దగ్గరగా ఉంది. భగవంతుడు పెట్టిన కిడ్నీ చాలా డెప్త్లో ఉన్నాయండి, రిబ్ కేజ్ లోపల ఉన్నాయి, కష్టమైన పొజిషన్లు ఉన్నాయి, కానీ అవి ఫెయిల్ అయినాయి. అవి పనికిరావు కాబట్టి వాటిని తీసుకునే అవసరం లేదు. కొత్తగా మనం పెట్టిన కిడ్నీకి ఈజీ యాక్సెస్ ఉండాలి. ఒకటి ఇక్కడి నుంచి కలపడం తేలికండి మాకు. కాలుకి వెళ్ళి ఈ రక్తనాళం కలుపుతున్నాం, దీని గొట్టం కూడా బ్లాడర్కి ఇచ్చేసాం. కాబట్టి 3 కిడ్నీస్ ఉన్నటువంటి ఈ వ్యక్తిలో మనం పెట్టిన ట్రాన్స్ప్లాంట్ మాత్రమే పనిచేస్తుంది. కిడ్నీ రీపర్ఫ్యూజన్ అంటారండి, ఇది అత్యంత గొప్ప మూమెంట్. ఎందుకంటే ఒక కిడ్నీ దానం చేశారు, మేము కలిపినాక ఇది పనిచేస్తుందా లేదా ఆ మూమెంట్నే రీవాస్కులరైజేషన్ అంటారు. ఎప్పుడైతే మనం క్లాంప్స్ రిలీజ్ చేసి కిడ్నీలో బ్లడ్ ఇస్తామో అది వెంటనే పింక్గా అయిపోయిందంటే సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్, లేదు నల్లగా కుళ్ళిపోయిందంటే అప్పటిదప్పుడే కిడ్నీ పోయినట్టు. ఇలా కాకుండా ఉండాలనికే బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ చేస్తున్నాం. బ్లడ్ గ్రూప్ వేరు వాళ్ళు వచ్చేసారు, ఇక డోనర్స్ లేరనుకుందాం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 1% మాత్రమే డోనర్స్ ఉన్నారండి. 99% మందికి డోనర్స్ లేక అల్లలాడిపోతున్నారు, ప్రాణాలు విడుస్తున్నారు. అయితే ఈమెకు ట్రాన్స్ప్లాంట్ చేసామని మేము 20 years బ్యాక్ చేశాను, తల్లి డొనేట్ చేసింది, ఇద్దరు బాగున్నారు, ఇద్దరు గ్రూప్ సేమ్. ఇప్పటి ఫోటోగ్రాఫ్ అండి, ఎంత చక్కగా ఉంది చూస్తే. అసలు ఈమె 20 years బతుకుతా అంటే మాకు తెలియదు, కానీ ఇంకా బ్రతికే ఉంది. ఎవ్రీ మంత్ వస్తూ పోతూ ఉంటుంది. ఎస్, వీఆర్ హ్యాపీ. కానీ ఇంకో గ్రూప్ చూపిస్తున్నా, తల్లి బిడ్డలండి. ఈమె డొనేట్ చేసింది, ఈమె రిసీవ్ చేసుకుంది, 11th year మ్యారేజ్ చేసుకుంది, బిడ్డను కనబోతుంది. ఈ మొత్తంలో గ్రూప్స్ సేమ్ అయిన వాళ్ళు, కానీ వాళ్ళు కూడా ఏం చేయొచ్చు అది చూస్తున్నారండి. కానీ వాళ్ళకి ఏం చేస్తారు, ఈ కిడ్నీకి ఆ రెసిపియంట్కి మధ్యలో సఖ్యత కోసం కొన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ప్లాస్మోఫైర్స్ అంటారు, అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి యాంటీబాడీ తొలగించే విధంగా ఫిల్టర్ చేసేస్తారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచింగ్ ఎంత ఉంది తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది. నార్మల్గా వాడే ఇమ్యూనో సప్రెసెంట్ కంటే ఎక్కువ మందులు వాడతారండి, ఎందుకంటే రిజెక్ట్ కాకుండా ఉండడానికి. అది సక్సెస్ఫుల్గా ఉంది, అరుదుగా చేసినప్పటికి కూడా. నార్మల్ ట్రాన్స్ప్లాంట్ కంటే డబుల్ కాస్ట్ అయినప్పటికీ కూడా ఇక డోనర్స్ లేరు, తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. అంటే దాన్నే ఏబిఓ ఇన్కంపాటిబుల్ మ్యాచ్. అంటే నార్మల్గా అయితే మేము చెయ్యం, కానీ ఈ క్లిష్టమైన పరిస్థితి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దానికి కావాల్సిన టెక్నిక్స్ అన్నీ వాడుకుంటాం, కరెక్ట్ కన్సెంట్ తీసుకుంటాం. ఇలా చేసిన వాళ్ళు కనీసం 5 to 10 years జీవించిన వాళ్ళు 18 మంది మా నోటీస్లో ఉన్నారండి. దాని అర్థం ఏంటంటే కొన్నిసార్లు అలా చేయొచ్చు, కానీ ఎవరైతే మ్యాచింగ్ గ్రూప్స్ వస్తారో ఇటువంటి టెక్నిక్స్ లేకుండా సింపుల్గా అవుతుంది. వాళ్ళు వాడేటువంటి ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ కూడా తక్కువగా ఉంటాయి, కాబట్టి వాటికి రిజెక్షన్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు, లక్ష్మి గారు తాండూరు నుంచి. హలో, నమస్తే లక్ష్మి గారు. హలో హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ నా మ్యారేజ్ 5 years అవుతుంది సార్. ఓకే ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. ఓకే అమ్మా. అయితే హాస్పిటల్లో చూపించుకుంటున్నాము, ఫాలిక్యులర్ స్టడీ చేస్తే ఎగ్ పెరగట్లేదు అంటున్నారు సార్. ఓకే, ఇది వరకు పెరిగింది, ఈ మంత్ అసలు సైజ్ పెరగట్లేదమ్మా అని అంటున్నారు. సరే, మీలో టెస్టులు చెప్పగలరామా? బ్లడ్ టెస్ట్ ఏమైనా చెప్తారా? హలో, సరే మీకు ఆన్సర్ ఇస్తున్నామా. జనరల్గా ఎగ్స్ పెరగట్లేదని దాన్ని పీసీఓడి అంటాము, పాలిసిస్టిక్ ఓరియన్ డిసీజ్. ఎగ్స్ పెరగాలంటే ఒక ఫాలికల్ డామినెంట్గా ఎదగాలి, మంచి సైజుకి రావాలండి. ఒక 20 millimeters వస్తే అండం విడుదల వస్తుంది. ఇక్కడ చూడండి, ఇవి ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అంటారు. పెరగకపోవడం అంటే ఏంటి? ఫాలికల్స్ ఉన్నాయి కానీ పరిపక్వత చెందవు, కాబట్టి అందులో అండం విడుదల సాధ్యం కాదు. ఇలా ఉన్నట్లయితే ఆ స్త్రీ లోపల రకరకాల ఇతర సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అవసరమైన FSH అనే హార్మోన్ లేకపోవడం వల్ల అలా జరుగుతుంది. యాక్టివ్ వల్గారిస్ అంటారండి, ఎక్కువగా మొటిమలు రావటం, ఎక్కువగా ఫేషియల్ హెయిర్ రావటం, ఎక్కువగా మాడు దగ్గర బాల్ హెయిర్ రావడం, పురుష లక్షణాలు అండి. ఇవన్నీ స్త్రీలు జరుగుతుంటాయి. పీసీఓడి స్త్రీలు జరుగుతుంటాయి, అండ విడుదల మాత్రం ఎట్టి పరిస్థితులు ఉండదు. ఇక్కడ చూడండి, ఇలాంటి స్త్రీలు మనకు రోడ్డు మీద చాలామంది కనపడతారు. కొద్దిగా హెయిర్ కనబడుతుంది, కానీ వీరు అండాశయంలో సిస్టులునే లేదా ఎలా తెలుసుకుంటాం? స్కానింగ్ మాత్రమే చెప్తుందండి. కొంతమందికి ఇలా ప్యాచెస్ వస్తుంటాయి, ఏదో అలర్జీ అనుకుంటారు, కానీ మొగ హార్మోన్స్ యొక్క పర్యవసానంగా ఇలా జరుగుతుంటాయి. ఇలా ఉందంటే తప్పకుండా ఆ పీసీఓడి ట్రీట్ చేయాల్సి వస్తుందండి. మెడికల్ ట్రీట్మెంట్లో ఒక 30% ఇంప్రూవ్ అవుతారు. కాని పక్షంలో దాన్ని పంక్చర్ చేయమంటున్నాం. ఈ సిస్టులు బాగా ప్రెషర్లో ఉంటాయి, లోపల అండాన్ని బయటకు రాకుండా చూస్తుంటాయి. కాబట్టి కొసమెరుపు ఏంటంటే ఇది ఉపరితలం మీద ఉన్నాయి, ఈజీగా పంక్చర్ చేయొచ్చు, చక్కగా కొలాప్స్ అయిపోతాయి, తర్వాత అండం మీద సాధ్యం అవుతుంది. కాబట్టి ల్యాప్రోస్కోపీ ద్వారా దీన్ని చేస్తున్నాం. పెద్దగా మేజర్ సర్జరీ ఏం కాదండి, అవుట్ పేషెంట్ చేసే అవకాశం ఉంది. పల్చబారినటువంటి ఈ ప్రదేశాలను పంక్చర్ చేస్తాం, ఆ వాటర్ బయటకు వచ్చినాక అండాశయం కొలాప్స్ అవుతుంది. ఒక్కసారిగా ఇక్కడ చూడండి, మీకు చాలా హెయిర్ ఉంది, అమ్మాయే. ఈ పీసీఓడి ట్రీట్మెంట్ అయిన తర్వాత చక్కగా హెయిర్ అంతా లాస్ అయింది. కాబట్టి హెయిర్ రిమూవల్ టెక్నిక్స్ కాదండి, లోపల కారణాలు ఏమైనా వాటిని తొలగించుకోవాలి. ఇటువంటి మచ్చలు ఏమైనా ఉంటే వాటికి స్కిన్ గ్రాఫ్టింగ్ అవి కాదండి, పీసీఓడి తగ్గిన తర్వాత ఇవే పోతాయి ఆటోమేటిక్. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే హెయిర్ ఫాలికల్ని మొగ హార్మోన్ స్టిమ్యులేట్ చేస్తుంటాయి, పురుష లక్షణాలు వస్తుంటాయి. కాబట్టి అవి తగ్గించే విధంగా ల్యాప్రోస్కోప్ చేయించుకోండి, ఆ తర్వాత అండం విడుదల తప్పకుండా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రజెంటేషన్ ద్వారా చాలా డౌట్స్ చాలా చక్కగా క్లియర్ చేశారు. చూశారు కదండి, ఇదంటే ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ B6 News.